దాంట్లో పండ్లు దాని చెప్పండి మాకు దాని గురించి
వెళ్ళిపోతా ಎಲ್ಲ ಇದೆ ಒಬ್ಬಟ್ಟು ಇದು
గోపుల్లాగా వస్తాను అందరూ మన మంచి లేదు చెడ్డ లేదు ప్రతివాడు తోసేవాడే ఇంకొకటి పట్టుకోవడం ముందున్నాడా सुप्रतीकम् भद्रग्रहं शृणुत भद्रवाचः बृहत्तो वय उच्यते सभासु प्रजापति सूयवसनं विशन्तीः शुद्धा अवस्सु प्रपाणे पिबन्तीः मावस्तेन ईशतमाखशकुंसः परिवोहेते रुद्रस्य वृञ्ज्यात् उपेदमुपपर्चनम् आसु गोषूपपृच्छ्यताम् उपरिषभस्य रेतसि उपेन्द्र तव वीर्ये రమ్మన్నారు పాస్ట్గా అదే
సార్ ఇదే ప్రాబ్లం మనకు కట్టేసి రావనే రావద్దు. Swam
రమేష్ గుప్తా గారు, చంద్రనారాయణ ప్లాన్జీ గారు ఉండేటువంటి అమ్మ అందరూ వెనక్కి వెళ్ళిపోండి. ఒక ప్రవచనకర్తనే ఇక్కడ ఉంటారు, మిగతా ఎవరు ఉండడానికి వీళ్ళు వేద పండితులు కూడా మొత్తం వేద పండితులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రవచనకర్తలు, మిగతా అంతా ఇంకెవరు ఉండద్దు. అందరినీ బయటకు పంపించారు కార్యకర్తలు. సిద్ధార్థ గారు పూజా సారాలు సిద్ధం చేసుకోండి. ఇక్కడ పాదుకలు అమ్మా శంకర్ ఇక్కడ పాదుకలు పెట్టండి. పాదుకలు పాదుకలు పూజ పాద పూజ పాదుకా పూజ శంకరుణ్ణి కూడా పైకి, శంకరుణ్ణి కూడా పైకి. ఇక్కడ పాదుకలు శంకరుణ్ణి పైకి ప్లాన్ చేయండి. పైకి చైతన్య రాజు గారు అమ్మ ప్రవచనకర్తలు తప్ప దయ ఉంచి ఎవ్వరు ఈ ముందు ఉండద్దు. దయ ఉంచి వెనక్కి వెళ్ళిపోండి, దయ ఉంచి వెళ్ళిపోండి. అందరూ ఎవరు రావద్దు. ఎవరికి వామన్ శర్మ గారు అందరికి ఎవరికి స్వతంత్రం లేదమ్మా. అందరు వెనక్కి అమ్మ గట్టిగా వస్తారు తప్పట్లు అందరూ గట్టిగా. అమ్మ అక్కడ కూర్చో. అమ్మ ఆచమన ఇక్కడ ఆచమన పాత్ర ఇక్కడ వీరు వీరు స్వామి యజమానులు వాళ్ళు యజమానులు. శంఖం ఆపండి స్వామి, శంఖనాథ. అమ్మ అందరు వెనక్కే, ఎవరిని రానివద్దిగా. అలెక్య మమోపాత్త సమస్త దుర్క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఏతద్గ్రామవాసినాం సర్వేషామాస్తి భక్తమహాజనానాం క్షేమస్థైర్యవీర్యవిదిదాభయానందాజరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త దృఢోపశాంత్యర్థం నమస్త మంగళావాప్త్యర్థం సమస్తాభ్యుదయార్థం చ ధర్మార్థకామమోక్ష చతుర్వేద పురుషార్థసిద్ధ్యర్థం శ్రీమదాచార్యచరణారవిందదేవతా ప్రీత్యర్థం యావచ్చక్తిధ్యానావాహనాది షోడశోపచార పూజాంగరిష్యే. అధ్యానం చైతన్యం శాస్త్రం శాంతవ్యోపాతీతం నిరంజనం నాదబిందకలాతీతం తస్మై శ్రీ గురవే నమః. శ్రీమదాచార్యచరణారవిందాభ్యాం నమః. ధ్యాయామి శ్రీమదాచార్యచరణారవిందాభ్యాం నమః. ఆవాహయామి శ్రీమదాచార్యచరణారవిందాభ్యాం నమః. ఆసనం కల్పయామి.
शिवराचार्य समर्पयामि शिवराचार्य मुखे आचमनी माचमनी समर्पयामि स्तपयामि आपोष्टापजावस्थानोर्जयधारणा महेरणाय चक्षुषे यो विश्वदभवनस्तस्य भारजते हरः उषतेरिव मातरः तस्मारङ्गवाममोजस्य क्षयाय जन्मथा आपो तनजधारणः शिवराचार्य जलारविन्दाभ्यां नमः शुद्धो नमस्तानं समर्पयामि दानानन्तरम् आचमनीयमाचमनीयं शिवराचार्य जलारविन्दाभ्यां नमः वस्त्रार्थं पुष्पाणि समर्पयामि शिवराचार्य जलारविन्दाभ्यां नमः उपवीतार्थं पुष्पाणि समर्पयामि वस्त्रोपवीतानन्तरम् आचमनीयमाचमनीयं समर्पयामि शिवराचार्य जलारविन्दाभ्यां नमः आभरणार्थं पुष्पाणि समर्पयामि शिवराचार्य जलारविन्दाभ्यां नमः दिव्य परिवळगंधांधारयामि అయ్యా ప్రవచనకర్తలు కొంచెం వేదిక వెనక్కి వచ్చేస్తారా? వెంకటభట్ శర్మ గారు, నండూరి వారు, మైలవరపు వారు, మల్లాప్రగడ వారు అందరూ వెనక్కి వచ్చేయండి ఒకసారి స్టేజ్ వెనక్కి. స్వామి ఇదంతా క్లియర్ చేస్తారు. అమ్మ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి, ముందు ముందు కూర్చోండి, అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. ఒక ప్రవచన కర్త తప్ప అందరు కూర్చోండి. అమ్మ కూర్చోండి, ప్రతి వాళ్ళు కూర్చోండి. అమ్మ అయ్యా పత్యపట్టణం అబ్బాయి వెంకటపట్టి శర్మ గారు ముందరికి రారా? ఇటు రండి, పైకి రండి. అది ఎక్కడ పట్టం ఎక్కడ పెట్టారు? పట్టం పైన అబ్బాయి గారు ఒక్క వరకు మైల వరకు వెనక ఒకసారి అందరం ముందరికి వచ్చేది. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం స్వభావా ఏతస్య రాజ్యమానత్తే యో सदावसन्तं प्रणयारविन्दे भवं भवानी सहितं नमामि शिवराचार्य जलारविन्दाभ्यां नमः वेदोक्तकर्पूरमङ्गलतीरादिनं दर्शयामि पार्वती पतये हर हर महादेव विद्याबुद्धिर्देश्वर्यपुत्रपौत्रार्थं पुष्पाञ्जलि प्रदानेन देहि मे भीप्सिलम्बरं यो वेदादौ स्तरः प्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः तस्य प्रकृतिरस्य परस्य महेश्वरः शिवराचार्य जलारविन्दाभ्यां नमः वेदोक्तवन्न पुष्पाञ्जलिं समर्पयामि अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जगद्गुरो शिवराचार्य जलारविन्दाभ्यां नमः प्रणक्षनमस्कारान् समर्पयामि विद्महे वासुदेवाय शिवराचार्य जलारविन्दाभ्यां नमः प्रसन्नार्थं समर्पयामि प्रार्थनां करिष्ये अंदरू చెప్పండి విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి शिवराचार्य जलारविन्दाभ्यां नमः शिवराचार्य जलारविन्दाभ्यां नमः मनोरथान् प्रार्थयामि शिवराचार्य जलारविन्दाभ्यां नमः चित्तनाभराणिनमस्तोपचारान् समर्पयामि अनजा पूजजा शिवराचार्य जलारविन्ददेव అమ్మా అందరూ కూర్చొని ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ కూర్చొని ఉండండి అమ్మా. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఒక నిమిషంలో కూర్చుంటారు. ఓం
శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. అయ్యా ఎక్కడ వాళ్ళు అక్కడ కింద కాళ్ళు పెట్టేసుకొని అక్కడే కూర్చోండి. మీరు అక్కడే కూర్చోండి. అక్కడే కూర్చోండి. కళ్యాణ్ గారు అక్కడే కూర్చోండి. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. ఇలా తీసుకుని స్వామివారి ఇక్కడ పిలుస్తాను. స్వామి ఒక్క క్షణం. 8 మంది హైకోర్టు జడ్జిలు వచ్చారు. వాళ్ళు ఒక్కసారి ఇట్లా పరిచయం చేసేస్తే నా పని అయిపోయింది, ఫ్రీ అయిపోతుంది. ఒక్క 5 నిమిషాలు అగో ఉన్నారు అక్కడ. ఒక్కసారి గురుగారు హైకోర్టు జడ్జిలు 8 మంది వచ్చారు. మీరు ఉండండి, చదవాలి కదా పద్య పఠనం. గురుగారు ఒక్క క్షణం దిగితే మనం ఒక్క క్షణం దిగేస్తే స్వామి సరే వాళ్ళ ప్రవీణ్ గారు అమ్మా అక్కడ కుర్చీలు ఖాళీ చేయండి అమ్మా. ఒక 8 కుర్చీలు అందరు లేవాల్సిందే. వాళ్ళని స్వామి అక్కడ కూర్చోబెట్టేయండి వాళ్ళని. ప్రవీణ్ గారు, మొయినుద్దీన్ గారు అక్కడ కూర్చోండి అందరు. అవి ఖాళీ చేయాలి అందరూ. 8 ఖాళీ చేయాలి. బాలమురళీకృష్ణ గారు జరగండి. హైకోర్టు జడ్జిల్ని కూర్చోబెట్టండి అమ్మా. అక్కడ 8 మందిని కూర్చోబెట్టండి. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాకల్పతరుం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి మనందరి జన్మాంతర సుకృతం వల్ల సంప్రాప్తించినటువంటి యోగ పుణ్యకాలం ఇది మనకి. అనంత శ్రీ విభూషితులు జగద్గురువులు దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణులు మన సభ దగ్గరికి వేదికకి రావడం మన జన్మాంతర సుకృతం. విశేషం ఏమిటి అంటే మన మధ్యలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇవాళ శృంగేరే బైరామంగూడ, ఈ బైరామంగూడ గోశాలే శృంగేరి సువర్ణ భారతి గోశాల అని దీనికి పేరు పెట్టుకున్నాం. ఈ పేరు ఎందుకు పెట్టుకున్నాం అంటే అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసి సాక్షాత్తు ఆ పరబ్రహ్మస్వరూపమే అంతటా నుండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంది. ఆ అనుగ్రహం గోవుల మీద చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ సువర్ణ భారతి అనేటటువంటి గోశాలని జగద్గురువుల 50వ సంవత్సర సన్యాసాశ్రమ స్వీకారంగా మనకి అనంత శ్రీ విభూషితులు విధుశేఖర భారతీ స్వామి వారు ఆ సంవత్సరాన్ని సువర్ణ భారతి అని చెప్పారు. ఈ సువర్ణ భారతి సువర్ణ భారతంగా ఎప్పుడు ఉండాలి అంటే ఒక పెద్ద ప్రణాళిక ఏదైనా పని శాశ్వతంగా ఉండేది. అనేకం జగద్గురువులు చేశారు. కొడతావ భక్తిగా మనమేం చేయగలము అని ఈ గోశాలని ఆరంభం చేయడం జరిగింది. గట్టిగా ఒకసారి మన ఆనందాన్ని శారదే పాహిమాం, శారదే పాహిమాం, శారదే పాహిమాం. జగద్గురువులు సంచారం చేస్తూ గుడాకేశ అనే శబ్దాన్ని మనం వింటాం భగవద్గీతలో. నిద్రని జయించినటువంటి వారు అని. అలా నిద్రని జయించి ఇంద్రియాలని జయించినటువంటి మహాత్ములు సాక్షాత్తు మన గోశాలలోకి వచ్చి కూర్చొన్నారు.
నేను ఇదేదో బయటికి చెప్తున్న మాట కాదు. స్వామివారి క్యాంపులలో శిష్యులకు కానీ స్వామివారికి సన్నిహితంగా చేసేవారికి కానీ అందరికీ తెలుసు. రాత్రి 12 ఒంటి గంట అయినా జనాలు మాట్లాడుతూనే కనిపిస్తారు. తెల్లవారుజామున 3 కల్లా అర్చన ఆరంభమైపోతాయి. ఎప్పుడు వారిని తెలుస్తారు ఎవరికీ తెలియదు. వారి యొక్క ఆ బెంగుళూరులో ఉదయం 10 గంటలకి సభ మొదలైంది. సాయంత్రం 5:30 దాకా కూడా అందరూ భక్తులు రావడము. వారు అలా ఫలం ఇస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి కదిలింది లేదు, కూర్చుంది లేదు. విశేషమైనటువంటి యోగము సాక్షాత్తు శంకరులే, శంకరాచార్యుల వారిగా వచ్చి ఆ శంకరాచార్యుల వారి పరంపరే, ఆ శంకరులే ఇవాళ మన సువర్ణ భారతిలో వేదిక మీద కూర్చున్నారు. ఇది మన జన్మాంతర సుకృతం. నేను ఎప్పుడూ చెప్తాను, జగద్గురువులు ఎక్కడికి వెళ్తే అక్కడ వృష్టి, దీంట్లో అనుమానం లేదు అని. వారం రోజుల ముందు మనం ఏది చెప్పుకున్నామో దానికి దేవతలందరూ జగద్గురువులు వచ్చి గోపూజ చేస్తున్నారు అని ఈ ప్రాంగణాన్ని, ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా పుణ్యాహవాచనం స్వతసిద్ధంగా ఇంద్రుడే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతటి ఇంద్ర శబ్దము ఉన్నా అక్కడ శిరస్సు వంచాల్సిందే. కాబట్టి అంత మహత్తరమైనటువంటి ఆ అద్భుతమైన యోగపీఠం మన మధ్యలోకి ఇక్కడికి రావడం, స్వామివారు అక్కడ కూర్చోవడం, శంకరులని ఆనాడు మనం చూసామో లేదో కానీ ఆ శంకరుడు ఈ శంకరుడు ఒకటే, దీంట్లో అనుమానం లేదు అని ఆదిశంకరులే మనకి చెప్పారు. కాబట్టి ఆ శంకర స్వరూపమే ఇక్కడ కూర్చున్నందుకు సాష్టాంగ ప్రణామం చేస్తూ స్వామివారి యొక్క కరుణాకృత కృపా కటాక్షాలు ఎప్పుడు మనందరి మీద ఇలాగే ఉండాలి అని, ఈ సంస్థని ఇక్కడ అన్ని ఇదే విధంగా అనుగ్రహించాలని, మీ యొక్క చల్లని చూపుతో మేమందరము కూడా సంతృప్తులమై ఉండాలని మనస ప్రార్థిస్తూ మా రమేష్ గుప్తా గారిని ఒక్కసారి ఫల సమర్పణ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. यो वेदादौ स्वर प्रोक्तो वेदान्ते च तस्य प्रकृतिलीनस्य यत्परस्य महेश्वरः. మీ జడ్జిలందరి పక్షాన ఒక్కసారి ప్రవీణ్ కుమార్ గారు, హైకోర్టు జడ్జి. వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. చాలా విశేషమైనటువంటి విద్యా వినయం ఉన్నటువంటి సనాతన ధర్మం పట్ల చాలా భక్తి శ్రద్ధ వారికి. రామకృష్ణారెడ్డి గారు వారు కూడా జస్టిస్ రామకృష్ణారెడ్డి గారు, నరసింహశర్మ గారు, ఏఎస్పీ నరసింహశర్మ గారు, అందరూ కూడా తమ అఖండమండలాకారం వ్యాప్తయ్యన సరాచరం తత్పదం దర్శితయ్యన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మన అవ్వారి వెంకట భట్ట శర్మ గారిచే శ్లోక సమర్పణం. నమస్సభాయై
ప్రవచనకర్తల దాకా ఇట్లా రండి. శంకారూపాం మనసి మలినాం సత్యదూరాంచ మాయాం. అది ఇవ్వండి వారికి, వారికి ఇవ్వండి. శంకారూపాం మనసి మలినాం సత్యదూరాంచ మాయాం దూరీకుర్వన్ విమలవచసా శ్రోతృచిత్తానురక్త్య నిత్యం సత్యం నిగమగదితం బ్రహ్మతత్వం సుబోద్ధుం. అంతే చదువుతాలండి. శంభోర్మూర్తిం చలిత భవనం భారతీ దురూపమీళే నిసర్గ దుర్బోధమశేష శాస్త్రజం అనాద్య విచ్ఛిన్న పరంపరాగతం కథాభిరచంత మనోహరాత్మకం పురాణ విజ్ఞాన విశాలదర్శకం సనాతనం ధర్మమనల్ప భాషయా పదైస్తు చాల్పైర్మృదువాచకం భజే. 2 శ్లోకాలు చదవడానికి అనుమతించారు కాబట్టి 2 చదివి వాళ్ళకు కూడా ఇప్పుడే ఫలం ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది. మీ అనుగ్రహం ప్రవచనకర్తల దాకా వరకు వారికి నోరు నారాయణమూర్తి గారు, నండూరి శ్రీనివాస్ గారు అయిపోయింది. శంకర మంచి వీళ్ళకి ఇచ్చేస్తే ఇంకా నాకు సమస్య దగ్గర. శంకర మంచి గంగాధర శాస్త్రి గారు రండి. గంగాధర శాస్త్రి లలిత అయిపోయిందా వాళ్ళది? అయ్యా మీరు తీసుకునే వాళ్ళకి ఎందుకు వెళ్ళండి. ఆంధ్రలక్ష్మి అమ్మగారు ఒక్క నిమిషం స్వామి అల్లా అమ్మ అనంతలక్ష్మణ్ గారు అటు వచ్చేది. స్వామి స్వామి గంగాధర్ అయిపోయింది, మొదలు పెట్టాడు. ఒక్కసారి అనంతలక్ష్మమ్మ గారు ఇట్లా వచ్చేయండి. అనంతలక్ష్మమ్మ గారు అయిపోయింది. ప్రవచనకర్తల దాకా అయితే రమేష్ గుప్తా గారు, మారుతి వారు అయ్యా ఒక్కసారి పైకి వచ్చేసేయండి. మారుతి వారు ఒక్క క్షణం తొందరగా. రంగి సత్యనారాయణ గారు, రంగి సత్యనారాయణ గారు ఒక్క మాట చెప్పండి. దాని తల్లి లేదు. వారి పేరేంటి? గురువు వారు అభినవ విద్యాతీర్థ స్వామి 60లో శారదా అని పేరు పెట్టారు. హైదరాబాద్ అప్పుడు కడుపులో ఉండగానే శారదా అని పేరు పెట్టారు. శుక్రవారం పుడుతుందని ముందే చెప్పారు స్వామి. పెట్టండి స్వామి, మైక్ పెట్టేసి. స్వామివారు ఇంతమంది భక్తుల్ని కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి రమేష్ గుప్తా గారు అబ్బాయి కోడలు కళ్యాణ్ కోడలు స్వామి నాన్న ఇట్లా జరుగు నాన్న పక్కకు రా. మారుతి వారు
అమ్మ గీతామూర్తి గారు అమ్మ ఇంకా దిగండి అమ్మ అందరూ తీసుకున్న వాటికి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇవాల్టి రోజున ఈ సువర్ణ భారతి గోశాలలో గోవుల యొక్క సమస్త దేవతా స్వరూపమైనటువంటి గోవుల యొక్క విశేష సన్నిధానంలో గో పూజను నిర్వహించాం. ప్రతి సంవత్సరం ఇవాల్టి రోజున అంటే ఈ కార్తీక శుక్ల పాడ్యమిని శాస్త్రముల్లో బలిపాడ్యమి అని అంటారు. అంటే ఇవాల్టి రోజున గోపూజను చేసి బలీంద్ర చక్రవర్తి పూజను కూడా చేయడం అనేటటువంటిది పద్ధతి, వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. మొదటి ప్రాతకాలంలో గోవులను పూజించి ఆ సాయంకాలంలో బలీంద్ర పూజను కూడా నిర్వహించడం అనేది అనాది కాలం నుంచి వచ్చినటువంటి పరంపర. కాబట్టి ఇవాల్టి రోజున మేము శృంగేరి క్షేత్రంలో ఉన్నప్పుడైతే అక్కడ ఉన్నటువంటి గోశాలలో గోవులన్నింటినీ కూడా పూజించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో యాత్రలో ఉన్నప్పుడు బంగారయ్య శర్మ గారు, మా ప్రీతిపాత్రులైనటువంటి బంగారయ్య శర్మ గారు, ఆయన శృంగేరికి వచ్చి ఇలా ఈ సందర్భంలో ఇక్కడ హైదరాబాదులో ఉన్నప్పుడు ఈ గోశాలకు రావాలి, ఇవాల్టి రోజున గోశాలకు రావాలి అని ఆయన ప్రార్థించారు. ఆయన యొక్క ప్రార్థన చాలా సమంజసంగానూ ఉండింది, మా మనసుకు సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే ఇదే రోజు వాస్తవంగా ఇదే అయితే మేము ఎక్కడున్నా కూడా వాస్తవంగా యాత్రల్లో కూడా ఎక్కడున్నా కూడా అక్కడ గోపూజని ఇవాల్టి రోజున గోపూజని చేయడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. కాబట్టి ఇవాల్టి రోజున తప్పకుండా ఈ గోశాలకు వస్తాను, ఇక్కడికే వచ్చి గోవుల పూజ మేము చేసేటటువంటి ఆ గోపూజని ఇక్కడే చేస్తాను అని చెప్పి నేను అప్పుడు చెప్పడం జరిగింది. తదనుసారంగా ఇవాల్టి రోజున ఇక్కడ ఈ విశేషమైనటువంటి గోశాల, అందులోనూ మా పరమ పూజ్య గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క సన్యాస స్వీకారమైన 50వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ గోశాల. ఎందుకంటే ఆ 50వ సంవత్సరం మొత్తాన్ని కూడా సువర్ణ భారతి అనేటటువంటి నామంతో, ఎందుకంటే 50వ సంవత్సరాన్ని సువర్ణ మహోత్సవం అని ఆచరించడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. కాబట్టి ఆ ప్రకారం సువర్ణ భారతి అనేటటువంటి నామధేయంతో విశేషంగా ఈ సందర్భాన్ని ఆచరించాలి అని అప్పుడు సంకల్పం చేసి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తున్నటువంటి సమయంలోనే ఈ గోశాల అనేది ప్రారంభమై ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి ఈ గోశాలలో ఇవాల్టి రోజున ఈ గోపూజను నిర్వహించడం అనేది మా మనస్సుకి అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. విశేషంగా గోవుల యొక్క సంరక్షణ అనేది అందరూ కూడా తప్పకుండా చేయవలసినటువంటి కార్యం. ఏ సందర్భంలో అయినా చక్కగా గోవుల్ని పూజించాలి, గోవులకు కావలసినటువంటి వ్యవస్థని, ఆహారాది వ్యవస్థని, వీటన్నిటినీ కూడా తప్పకుండా మనం చెయ్యాలి. మన ద్వారా ఎంత వీలవుతుందో తప్పకుండా అందరూ కూడా ఆ పని చెయ్యాలి. విశేషమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు, అంటే ఉదాహరణకు ఏదైనా ఒక పుట్టినరోజు కానీ ఇట్లాంటివి ఏవైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఊరికే అనవసరమైనటువంటి వాటి కోసం డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు. ఊరికే వ్యర్థమైనటువంటివి, క్షణికమైనటువంటి ఏదో సుఖాల కోసం ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా మూర్ఖతనం. అటువంటి పనులు చేయడం కంటే ఇటువంటి గోశాలకు వచ్చి గోవులకు కొంతైనా మన చేత ఎంత సాధ్యం అవుతుందో అంత గోవులకు గ్రాసాన్ని ఇవ్వడం, ఇలాంటి పనులని గనక ఏదైనా ఒక మంచి సందర్భం జీవితంలో వచ్చినప్పుడు అప్పుడు అలా చేస్తే తద్వారా ఆ పుణ్యము లభిస్తుంది. ఆ సమస్త దేవతా స్వరూపిణి అయిన గోమాత యొక్క అనుగ్రహంతో మనం దేన్నైతే గోవుకి ఇచ్చామో అది ఇంకా రెట్టింపుగా మళ్ళీ ఆ దేవతా అనుగ్రహంతో మనకి లభిస్తుంది. దేన్ని మనం ఇచ్చినా కూడా అది ఇంకా అక్షయమై ఇంకా మనకి దాని యొక్క ఫలం అనేది తప్పకుండా లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు అనంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనిషికి భగవంతుడు ధనాన్ని ఇస్తున్నాడు. చాలామందికి ధనం ఇదివరకటి కాలంతో పోలిస్తే ఇప్పుడు చాలా ధనం ఉంది, అందరి దగ్గర చాలా ఉండనే ఉంది ఇదివరకటి కాలంతో పోలిస్తే. అంటే మనిషి యొక్క జీవనశైలి కూడా చాలా మారిపోయింది ఇదివరకటి కాలంతో పోలిస్తే. కానీ గోవుల యొక్క జీవనశైలి మాత్రం ఇదివరకు ఎలా ఉందో ఇప్పటికే అలానే ఉంది. కాబట్టి ఏమున్నా కూడా వాటికి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఒకేలా ఉంటుంది. అప్పుడైనా ఒకేలా ఉంది, ఇప్పుడైనా ఒకేలా ఉంది. కాబట్టి మనిషికి మాత్రం సరిపోవట్లేదు. ఇంకా ఇంత వచ్చినా కూడా ఇంకా ఎంత వచ్చినా కూడా ఇంకా సరిపోవట్లేదు, ఇంకా కావాలి అని అంటూనే ఉంటాడు. కానీ గోవులకు మాత్రం అలా ఉండదు. ఇదివరకే వాటి పరిమితి అనేది ఏదైతే ఉందో ఇదివరకు ఇప్పుడు కూడా అట్లాగే ఉంది.
కాబట్టి మనిషి ఆలోచించి ఆ భగవంతుడిచ్చినటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో వాట్లల్లో కొంత భాగాన్ని తప్పకుండా ధర్మం కోసం వినియోగించాలి. అందులోనూ విశేషంగా గోవుల సంరక్షణ కోసం తప్పకుండా అందరూ కూడా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని వినియోగించాలి. తద్వారా గోవుల యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి. ఎందుకంటే ఇందాక ఇప్పుడు చెప్పినట్టుగా ఆ గోవుకి మనం ఏమి ఇచ్చినా కూడా మళ్ళీ తప్పకుండా భగవద్ అనుగ్రహంతో అది అక్షయంగా మళ్ళీ మనకి లభిస్తుంది. ఆ భావనతో, ఇటువంటి పరిశుద్ధమైనటువంటి భావనతో గనక గోసేవ చేస్తే ఈ విషయం ఒట్టి నోటి మాటతో చెప్పేది కాదు, తప్పకుండా అనుభవించి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. మన అనుభవానికే వస్తుంది ఈ విషయం. ఇదేదో ఊరికే నోటితో చెప్తున్నారంతే నిజంగా ఇలా జరుగుతుందా, అథవా ఇదేదో పుస్తకాల్లో ఉంది ఇది నిజంగా ఇలా జరుగుతుందా అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా ఇది జరుగుతుంది. ఇది ఎంతోమందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి అటువంటి ఆ గో సంరక్షణ అనేది అందరూ కూడా చేయవలసినటువంటి కార్యం. అందరూ కూడా ఇటువంటి గో సంరక్షణ కార్యంలో పాల్గొనాలి. తద్వారా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులం కావాలి. గోవుల్లో సమస్త దేవతలు ఆ గోవుల్లో ఉంటాయి. అందరూ దేవతలు కూడా గోవుల్లో ఉంటారు. అటువంటి ఆ విషయాన్ని మనం శాస్త్రముల ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అందులోనూ విశేషంగా మనకి మహాభారతంలో గోవుల యొక్క మహాత్మ్యం ఆనుశాసనిక పర్వంలో దాదాపుగా ఒక 10-12 అధ్యాయాలు విశేషంగా గోవుల యొక్క మహాత్మ్యం గురించి వర్ణింపబడి ఉంది ఆనుశాసనిక పర్వంలో. అక్కడ ఎన్నో విషయాల్ని చెబుతూ గోవుల యొక్క మహాత్మ్యాన్ని చాలా అధ్యాయాల్లో వర్ణించారు. అక్కడ ఉన్నటువంటి ఒక సందర్భం, ఒక అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, ఒకసారి లక్ష్మీదేవి, మహాలక్ష్మి అమ్మవారు, సమస్త సంపదలకు అధిదేవత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఒకసారి ఏం చేస్తుంది అని అంటే, గోవుల్లో అందరు దేవతలు ఉన్నారు, ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఉంది, అందరికీ కూడా గోవుల్లో స్థానం లభించింది, కానీ నాకు అక్కడ స్థానం లేదే అని చెప్పి అమ్మవారు ఆలోచించి తాను కూడా గోవులో ఒక స్థానాన్ని పొందాలి అని చెప్పి అక్కడికి వస్తుంది. ఒక గోవులన్నీ ఉన్నటువంటి చోటికి వస్తుంది అమ్మవారు. అక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి గోవులకు చాలా ఆశ్చర్యంగా ఆ గోవులన్నీ కూడా కన్నార్పకుండా అట్లాగే అమ్మవారిని చూస్తూ ఉంటాయి. ఇదెవరో కొత్తగా ఎవరో వచ్చిందే, ఒక ఆవిడ వచ్చింది, ఎవరివిడ ఇంత అద్భుతంగా ఆ రూపాన్ని చూస్తేనే ఎంతో జగన్మోహకంగా ఉంది, అటువంటి ఆవిడ స్త్రీ ఇక్కడికి వచ్చిందే, ఎవరివిడ అని చెప్పి గోవులన్నీ కూడా అలా కన్నార్పకుండా చూస్తూ ఉంటాయి. చూసి కాసేపు అయిన తర్వాత ఒక గోవు అడుగుతుంది, అమ్మ నువ్వెవరు, ఏమిటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏమిటి అని అడుగుతుంది. అడిగినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది, నేనెవరిని అని అంటే సమస్త సంపదలకు అధిదేవతని. ఈ లోకంలో దేవతల నుంచి మనుష్యుల వరకు అందరూ కూడా ఎవరెవరైతే ఎత్కించిత్తైనా సంపత్తును అనుభవిస్తున్నారో అథవా అఖండమైనటువంటి సంపత్తును అనుభవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నా కృప వల్లే ఇవాళ రోజున ఇంత ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది నేను అని చెప్పి అమ్మవారు అప్పుడు చెబుతుంది. కాబట్టి సమస్త ఐశ్వర్యానికి నేను అధిదేవతని అని అమ్మవారు చెబుతుంది. ఓహో అలాగా, అయితే మరి ప్రస్తుతం ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏమిటి విషయం, ఇక్కడ ఆగమన నిమిత్తం ఏమిటి అని అడుగుతాయి ఆ గోవులు. అప్పుడు అమ్మవారు చెబుతుంది ఏమిటి అని అంటే, నేను విన్నాను ఇట్లా మీరు మీ శరీరంలో ఒక్కొక్క అంగంలోనూ ఒక్కొక్క దేవతకి మీరు స్థానం ఇచ్చారు, మరి నాకు స్థానం ఇవ్వలేదు కదా, అందుకే నేను కూడా ఒక స్థానాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చాను అని అమ్మవారు చెబుతుంది. అప్పుడు ఆ గోవులన్నీ కూడా కాస్త ఆలోచిస్తాయి, వాటిలోనే మాట్లాడుకుంటాయి, కాస్త చర్చించుకుంటాయి కాసేపు. ఇప్పుడు ఏం చేయాలి, ఇవిడొచ్చో ఏదైనా నాకు చోటు ఇవ్వండి అని అడుగుతోంది, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏం చేయాలి అని చెప్పి అన్నీ కాసేపు మాట్లాడుకొని కొంతసేపు అయ్యాక చెప్తాయి ఏమిటి అని అంటే, అమ్మ నీ గురించి మేము విన్నాము, నువ్వు బాగా చంచల స్వభావం కలిగిన దానివి అని చెప్పి మేము విన్నాము, ఒక చోట కుదురుగా ఉండవుట కదా నువ్వు, కాబట్టి నీకు ఇక్కడ స్థానం ఇచ్చాము అంటే మరి నువ్వు అక్కడ స్థిరంగా ఉంటావా, చాలా చోట్ల మేము విన్నాము ఒక చోట ఉండేదానివి కావు, కాసేపు ఉంటావు, కొన్ని రోజులు ఉంటావు, కొంతకాలం ఉంటావు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటావు, కాబట్టి నువ్వు చంచలంగా ఉండేదానివి కదా, కాబట్టి నీకు ఇక్కడ స్థానం ఇస్తే ఎలాగ నువ్వు ఉంటావా, ఇప్పుడు మేము ఎవరెవరికైతే స్థానం ఇచ్చామో వాళ్ళెవరికి చంచల స్వభావం లేదు కాబట్టి వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళందరికీ స్థానాలు ఇచ్చాం, మరి నువ్వు ఒక చోట అలా ఉంటావా అని అడుగుతాయి. అప్పుడు అమ్మవారు ఏముంటుంది అని అంటే, తప్పకుండా వేరే చోట్ల ఆ సంగతి అంతా వేరు, కానీ ఇక్కడ మాత్రం నేను స్థిరంగా ఉంటాను అని చెప్పి అమ్మవారు అంటుంది. ఎందుకు అసలు వేరే చోట్ల కూడా వాళ్ళ కర్మలకు అనుసారంగా ఎంతకాలం నేను అక్కడ ఉండాలో అంతకాలం ఉంటానంతే, ఆ కర్మంతా అయిపోయింది అని అంటే నేను ఇంకా అక్కడ ఉండడానికి వీలేదు, కర్మ ఉన్నంతకాలం దాని ఫలం, కర్మంతా క్షీణమైపోయింది అని అంటే ఇంకా అక్కడ ఉండడానికి వీలేదు, కాబట్టి నేను వెళ్ళిపోతాను తప్ప అది నా స్వభావం కాదు, ఆ కర్మలు ఉన్నంత వరకు నేను ఉంటాను, కాబట్టి అందువల్ల ఆ కర్మల వల్ల నాకు ఆ పేరు వచ్చింది తప్ప వాస్తవంగా నేను చంచల స్వభావాలని కాదు, కావాలంటే ఇక్కడ నేను సుఖంగా నాకు ఒక స్థానం ఇస్తే నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది అమ్మవారు. అప్పుడు సరే అలాగే అని చెప్పి మళ్ళీ ఒకసారి గోవులన్నీ కూడా ఒకసారి చర్చించుకుంటాయి. చర్చించుకొని చివరికి ఏం నిర్ణయం చేస్తాయంటే,
ప్రస్తుతం ఉన్నటువంటి మా అంగాల్లో అన్ని చోట ఒక్కొక్క దేవతలకు ఇచ్చేసాం, అందరికీ ఒక్కొక్క దాన్ని ఇచ్చేసాం. కాబట్టి ఇక్కడ ఉండడానికి పెద్ద చోటు సరిగ్గా కనబడట్లేదు, ఏం చేయాలి అని చెప్పి అడుగుతాయి. ఇంకా చివరికి మిగిలింది ఏమిటి అని అంటే గోమయం, ఈ గోమూత్రం, ఈ రెండు మాత్రం మిగిలినాయి. ఇంక అన్ని చోట్ల ఉన్నారు, అన్ని చోట్ల అందరికీ స్థానం ఇచ్చేయడం అయింది అని అంటుంది. అప్పుడు అమ్మవారు అంటుంది, పర్వాలేదు, అక్కడైనా సరే నేను ఉంటాను, గోమయంలోనైనా నేను ఉంటాను, నా యొక్క అంశ. అంటే గోమయంలో అమ్మవారు అని అంటే ఏమిటి, అమ్మవారి యొక్క ఆ అంశ అనేది దాంట్లో ఉంటుంది. నేను అక్కడ ఆ స్థానాన్ని నాకు ఇచ్చినా చాలు, నేను అక్కడే ఉంటాను అని చెప్పి అమ్మవారు చెబుతుంది. అలా చెప్పి అమ్మవారి యొక్క ఆ అంశం అనేది దాంట్లో ప్రవేశించింది అని ఆ ఒక విషయాన్ని మనం మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చూడగలుగుతాం. కాబట్టి ఇటువంటి విషయాలు ఆ గోవు యొక్క సమస్త అంగముల్లోనూ సమస్త దేవతలు ఉన్నారు. అదేవిధంగా ఆ గోమయంలోనూ గోమయాదులన్నిటిలోనూ కూడా విశేషంగా ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి సాన్నిధ్యం అనేది ఉంటుంది, ఆ అమ్మవారి యొక్క ఆ అంశం అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి సమస్త విధములుగాను అత్యంత పవిత్రమైనటువంటి ఆ గోవుల యొక్క సంరక్షణ అనేది అందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరూ కూడా చేయవలసినటువంటి విషయం. ఇటువంటి పవిత్రమైన కార్యంలో అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి. ఎందుకంటే ఇదివరకటి కాలంలో చాలామంది దగ్గర గోవులు అవన్నీ ఉండేవి, ఐశ్వర్యం కూడా ఉండేది, చక్కగా వాటిని పాలిస్తూ ఉండేవారు, అంతా చేస్తూ ఉండేవారు. తర్వాత కాలంలో ఏమైపోయింది అని అంటే వాళ్ళ దగ్గర ఆ సంపదలు అవి లేక ఉన్న గోవుల్ని వీటన్ని మా ఏర్పాటుకే చాలా కష్టంగా ఉంది, మా ఇల్లు గడవడానికే చాలా కష్టంగా ఉంది, కాబట్టి ఈ గోవులన్నింటినీ కూడా చూసుకోవడం అనేది చాలా కష్టం అని చెప్పి వాటన్నిటిని అలాగే వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి పోషించేటటువంటి సామర్థ్యం లేక వాటిని వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అవి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి, చివరికి కషాయిఖానాకి వెళ్తూ ఉంటాయి, అక్కడికి వెళ్తూ ఉంటాయి, ఆ కబేళాలకు వెళ్తూ ఉంటాయి, అక్కడ వాటి వధ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను ఏమిటి అని అంటే ఇదివరకటి కాలంలో పోషించినటువంటి వాళ్ళ దగ్గర ఐశ్వర్యం లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు ఉన్నటువంటి ఐశ్వర్యం అప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం ఇప్పుడు లేదు అనేది వాస్తవమే సరే. కానీ సమాజానికి ఏమైంది మరి? సమాజంలో అసలు దేశంలోనే డబ్బు అనేది లేదా, సమాజంలోనే సంపద అనేది లేదా అని అంటే సంపద చక్కగా ఉండనే ఉంది. ఇదివరకటి కాలంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా కూడా సంపద ఉండనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎంత సంపద అయితే ఈ ఆస్తిక భక్త మహాజనుల దగ్గర ఉన్నదో ఆ సంపదలో కొంత భాగాన్ని ఇచ్చినా కూడా ఉన్నటువంటి గోవులన్నీ కూడా చాలా హాయిగా జీవిస్తాయి, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న గోవులన్నీ కూడా చక్కగా సురక్షితంగా ఉండగలుగుతాయి. కానీ ఆ మనస్సు రావాలి, అందరికీ కూడా అటువంటి మనస్సు అనేది రావాలి, ఆ ఏర్పాటుని చెయ్యాలి. దానికి కావాల్సినటువంటి రకరకాల ఏర్పాట్లని అందరూ కూడా చెయ్యాలి, దీని గురించి అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడే కొంతకాలం క్రితం సరిగ్గా 15 రోజుల క్రితం మేము శృంగేరి దగ్గర ఉన్నటువంటి ఒక నగరంలో ఒక కార్యక్రమం చేశాం. అక్కడ ఏం జరిగింది, అక్కడ గోవుల యొక్క సంరక్షణ కోసమే ఒక కార్యాన్ని చేయడం జరిగింది. అక్కడ చేసినటువంటి ఒక పని ఏమిటి అని అంటే ప్రతి ఆస్తికుడు, ప్రతి సజ్జనుడు, ఇంకా ఎవరెవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల గోవు కోసం ఒక 100 రూపాయలని తీసి పెట్టాలి. అలా 100 మంది ఇలా ఈ కార్యక్రమం చెయ్యాలి అని అనుకున్న కొన్ని రోజుల్లోనే దాదాపుగా 4-5 వేల మంది దీనికోసం వచ్చారు, ముందుకొచ్చారు, అందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఏమిటి అని అంటే అందరికీ తెలుసు, నెలకు ఒక 100 రూపాయలని గోవు సంరక్షణ కోసం తీసి పెట్టడం అంటే అది చాలా అసలు ఒక పెద్ద విషయమే కాదు, చాలా సులభమైనటువంటి విషయం. అంటే ఒక ఏడాదికి అంటే ఒక 1200 రూపాయలు, ఒక ఏడాదికి 1200 రూపాయలని గోవుల సంరక్షణ కోసం అని అందరూ కూడా తీసి పెడితే తద్వారా అదొక పెద్ద నిధిగా తయారవుతుంది. దాని ద్వారా గోవుల యొక్క సంరక్షణ, గోవుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చాలా సులభంగా జరుగుతాయి. ఇంకా ఎందుకంటే ఇట్లా ఇంకా చాలామంది వచ్చి చేరుతున్నారు, ఇంకా చాలామంది దాన్ని చేస్తున్నారు కూడా. అటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్ఘాటన చేయడం అనేది జరిగింది. ఈ రకంగా అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే ఆ గో సంరక్షణ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి, సులభమైనటువంటి మార్గాలు కూడా ఎన్నో ఉండనే ఉన్నాయి. కాబట్టి విశేషంగా అందరూ కూడా గోవుల యొక్క సంరక్షణ విషయాన్ని చక్కగా ఆలోచించాలి, తప్పకుండా గో సంరక్షణ కార్యాన్ని చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా చెబుతూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి అందుకే శంకర భగవత్పాదాచార్యుల వారు తమ యొక్క ప్రశ్నోత్తర రత్నమాలిక గ్రంథంలో ఎన్నో విషయాల్ని, అత్యంత సూక్ష్మమైనటువంటి ధార్మికమైన విషయాల్ని చెబుతూ శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు. ఏమిటి అని ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్తారు. ఏమిటి అంటే మాతాచ కా అని ఒక ప్రశ్న, అంటే తల్లి అంటే ఎవరు అని ఒక ప్రశ్న.
అందరికీ తెలుసు తల్లి అంటే ఎవరు అని ఇదో పెద్ద ప్రశ్న, దీనికి సమాధానం చెప్పాలా? ఇదేమిటి అసలు పెద్ద విషయమే కాదు కదా, అందరికీ తెలుసుగా తల్లి అంటే ఎవరు అంటే ఎవరైతే మనకి జన్మనిచ్చిందో ఆవిడని తల్లి అని అంటాం. ఇందులో పెద్ద విషయమా, దీన్ని చెప్పాల్సింది ఏముంది అని కొంతమందికి అనిపిస్తుంది. కానీ ఆ విషయం అందరికీ తెలిసిందే, అయినా కూడా ప్రశ్న అడుగుతున్నారు అని అంటే ఇక్కడ ఏదో ఒక విశేషం ఉంది అని దాని అర్థం. ఎలాగో జన్మనిచ్చినటువంటి వ్యక్తిని తల్లి అని అంటాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ దాన్ని ఎవరికి నేర్పించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా జంతువులకు కూడా తెలుసు, నాకు జన్మనిచ్చిందే నా తల్లి. ఒక చిన్న దూడ కూడా ఎన్ని ఆవులున్నా కూడా తన తల్లిని చక్కగా గుర్తుపట్టి తన తల్లి దగ్గరికే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. చాలా ఆవులు ఉన్నప్పుడు మనకే అర్థం కాదు, ఏది ఏ ఆవు అనేది ఒక క్షణం మనకే అర్థం కాదు, కానీ వాటికి మాత్రం చక్కగా తెలుస్తుంది, ఇదే నా తల్లి అని చెప్పి తెలుస్తుంది. ఎన్ని గోవులు ఉన్నా కూడా మధ్యలోంచి వెళ్ళి తన తల్లిని వెళ్ళి చేరుకుంటుంది. కాబట్టి జన్మనిచ్చింది తల్లి అని అందరికీ కూడా తెలుసు, జంతువులకు కూడా తెలుసు. అయినా కూడా శంకరులు అడగడం యొక్క అభిప్రాయం ఏమిటి అని అంటే, జన్మనిచ్చినటువంటి వ్యక్తి తల్లి అనేటటువంటి విషయంలో సందేహం లేదు, మళ్ళీ దాన్ని చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కానీ ఆ తర్వాత అంటే జన్మనిచ్చినటువంటి వ్యక్తి తర్వాత మనం తల్లిగా మళ్ళీ ఎవరిని చూడాలి అని ఆ ప్రశ్న యొక్క అర్థం. దాని అర్థం ఇలాగా. కాబట్టి ఎవరిని చూడాలి అని ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పారు. ధేనుహు అని సమాధానం చెప్పారు. ధేనుహు అంటే గోవుని తల్లిగా చూడాలి అని శంకర భగవత్పాదాచార్యుల వారు తమ యొక్క ప్రశ్నోత్తరత్నమాలిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఇది గోవుల యొక్క గొప్పతనం. ఇక్కడ ఆ మాత అనేటటువంటి శబ్దం ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప శబ్దం. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ప్రాణికి కూడా మొట్టమొదట గౌరవించవలసినటువంటి వ్యక్తి అని అంటే తల్లి. అందుకే ఉపనిషత్తు కూడా మొట్టమొదట మాతృదేవోభవ అని చెప్పి తర్వాత పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది. మనం గొప్ప గొప్ప మహాపురుషుల యొక్క చరిత్రలను కనుక చూస్తే ఆ మహాపురుషులందరూ కూడా తల్లి యొక్క విషయం, తమకు జన్మనిచ్చినటువంటి తల్లి విషయంలో ఎంతో భక్తితో ఎంతో గౌరవంతో ఉన్నటువంటి విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాం. విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారు తమ తల్లి ఆర్యాంబాదేవికి ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకున్నారు. తర్వాత వారు ధర్మోద్ధారం కోసం, ధర్మ పరిపాలన, ధర్మ సంరక్షణ కోసం ఇంటి నుంచి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏం చేశారు అనంటే, వారి కుటుంబంలో పరంపరగా సంక్రమించినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా బంధువులకు అందజేసి, తమ బంధువులకు అందరికీ కూడా అందజేసి, తమ యొక్క తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యతని వాళ్ళకు అప్పగించి, మీరంతా కూడా ఈ సంపత్తుని తీసుకొని మా తల్లిని చక్కగా చూసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ ఆ బాధ్యతనిచ్చి అన్ని ఏర్పాట్లను చేశారు. ఇంత చేసి కూడా చివరికి తల్లికి ఒక మాట ఇచ్చి వెళ్ళారు. ఏమిటి అనంటే, అమ్మ నేను ధర్మ సంరక్షణ కోసం చేయడానికి వెళ్తున్నాను, తప్పకుండా నేను వెళ్ళాల్సిందే, నేను వెళ్ళడం అనేది అనివార్యం, కాబట్టి తప్పకుండా దీనికి నాకు నువ్వు అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇచ్చింది, అప్పటికే ఇచ్చేసింది, అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు అనుమతి ఇచ్చావు, కాబట్టి నేను తప్పకుండా వెళ్ళాలి. అయినా కూడా నీకు ఎప్పుడు నన్ను చూడాలనిపించినా కూడా ఒక్క క్షణం నన్ను స్మరిస్తే చాలు, చివరికి మళ్ళీ నేను వచ్చి ఆ క్షణంలోనే వెంటనే నేను నీ దగ్గరికి వచ్చి వాలిపోతాను. అంతేకాదు చివరికి నేను నీకు సంస్కారాన్ని కూడా చివరికి నేను చేస్తాను అని, మృతావపి సంస్కరిష్యే అని ఆ ఒక మాటను శంకరులు అక్కడ అంటారు. కాబట్టి ఇలా శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ తల్లికి ఇలా మాటిచ్చి తర్వాత అక్కడి నుంచి వెళ్ళారు, ఈ ధర్మాన్ని సంరక్షించారు. అదేవిధంగా ఒక కాలం వచ్చినప్పుడు, అయితే ఇలా మాటిచ్చి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ఆర్యాంబదేవి శంకరాచార్యుల వారిని వేరే సందర్భంలో ఎప్పుడూ పిలవలేదు. ఎందుకంటే ఆవిడకి తెలుసు కాబట్టి, శంకరులు ఏం పని చేస్తున్నారో అదంతా కూడా ఆవిడకి తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా పిలవలేదు. కానీ చివరి కాలంలో మాత్రం ఒక్కసారి స్మరించింది మనస్సులో. వెంటనే శంకరులు ఎక్కడున్నారో వారికి యోగ దృష్టితో అది తెలిసింది. వెంటనే అక్కడి నుంచి తమ తల్లిని చూడడానికని వచ్చారు. ఆ అంత్యకాలంలో తల్లితో పాటు ఉండి ఆవిడకి ఉత్తమమైనటువంటి లోకాలని ప్రసాదించారు అనేటటువంటి విషయాన్ని మనం శంకర దిగ్విజయంలో చూస్తాం. అదేవిధంగా వేదవ్యాస మహర్షి వారి గురించి కూడా, వేదవ్యాస మహర్షి గురించి కూడా మనం చూసినప్పుడు, పురాణాల్లో చూసినప్పుడు తమ తల్లి సత్యవతీదేవికి వేదవ్యాస మహర్షి ఇలాగే మాటిచ్చి వెళ్తారు. ఒకసారి మాటిచ్చి, నాకు ఈ సాంసారికమైనటువంటి విషయాల్లో ఆసక్తి లేదు, కాబట్టి నేను ఎప్పుడు కూడా తపోనిష్ఠుడై ఉండాలి అని అనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ ఈ జనాల మధ్యలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళుతూ ఉన్నప్పుడు తల్లికి మాటిస్తారు. మళ్ళీ ఎప్పుడు నీకు ఆపద వచ్చినా కూడా నన్ను స్మరిస్తే నేను వెంటనే వచ్చి నీ ముందు వాలిపోతానని చెప్పి వెళతారు వేదవ్యాస మహర్షి. తర్వాత ఒకనొక కాలంలో ఇంకా కురువంశం అనేది ఇంకా ఆగిపోతోంది అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు సత్యవతీదేవికి వేదవ్యాస మహర్షి గుర్తొస్తారు. అప్పుడు వెంటనే ఆవిడ వేదవ్యాస మహర్షిని స్మరిస్తుంది. వెంటనే వేదవ్యాస మహర్షి వచ్చి అనుగ్రహిస్తారు. తదనంతరం పాండవులు వీళ్ళందరూ కూడా ఇంకా ఆ తర్వాత ఆ వంశం అనేది వృద్ధి చెందడం అనేది తర్వాత ఉన్నటువంటి విషయం. దీన్ని మనం మహాభారతంలో చూస్తాం. కాబట్టి ఈ విధంగా మహాపురుషులందరూ కూడా తమ తల్లి విషయంలో అపారమైనటువంటి గౌరవంతో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆ పురాణ ఇతిహాసాదులన్నిట్లోనూ కూడా మహాపురుషుల చరిత్రల్లోంచి మనం తెలుసుకోగలుగుతాం.
ఇదంతా ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నాను అనంటే, ఒక మనిషికి అత్యంత గౌరవనీయురాలైనటువంటి వ్యక్తి అనంటే తల్లి. అటువంటి తల్లి గురించి ఏ శబ్దాన్నైతే మనం ఉపయోగిస్తామో, మాత అనేటటువంటి శబ్దాన్ని, ఆ మాటని గోవుల విషయంలో ఉపయోగిస్తాం. గోవుల విషయంలో మాత్రమే మనం ఉపయోగిస్తాం, ఇంకెక్కడా కూడా మళ్ళీ ఆ శబ్దాన్ని ప్రయోగించేది లేదు. అంటే ఆ గోవుల విషయంలో ఎంతటి గౌరవాన్ని మనం కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని చక్కగా తెలుసుకొని గోవుల యొక్క సంరక్షణను తప్పకుండా చెయ్యాలి. ఆ గో సంతతిని, అందులోనూ విశేషంగా ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ గో సంపద అనేది ఏదైతే ఉందో, ఈ దేశానికి చెందినటువంటి విశేషమైనటువంటి గో సంపద అనేది ఏదైతే ఉందో అది అత్యంత ఉత్కృష్టమైనటువంటి సంపద. కాబట్టి దాన్ని అందరూ కూడా చక్కగా కాపాడుకోవాలి. ఆ గోవు యొక్క అనుగ్రహంతో తద్వారా సమస్త దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ గో సంరక్షణ కార్యం అందరూ కూడా తప్పకుండా చక్కగా చేసి ఆ ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు కావాలి. అంటే ఇక్కడ నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, ఏమిటంటే శాస్త్రముల్లో గోవు యొక్క మహాత్మ్యం గురించి చెప్పారు. చాలా విషయాలు చాలా విస్తారంగా వేదముల్లో, శాస్త్రముల్లో, పురాణ ఇతిహాసాదులు అన్నింటిలోనూ కూడా గోవు యొక్క మహాత్మ్యం గురించి చెప్పారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇహ శాస్త్రాన్నంతా అలా ఉంచి కాస్త లౌకికంగా మనం ఆలోచించినా కూడా తప్పకుండా గోవుల సంరక్షణ అనేది మనందరి యొక్క బాధ్యత. ఎందుకు అనంటే, అసలు మనిషికి ఆహారం అనేది లభించాలి అనంటే వ్యవసాయం జరగాలి. వ్యవసాయం జరగాలి అనంటే అది గోవుల యొక్క సంతతి వల్లే జరుగుతుంది. గో సంతతి అనేది ఉంటేనే వ్యవసాయం అనేది జరుగుతుంది. అవి లేవు అనంటే కనుక వ్యవసాయం అనేది ఏదో ఇప్పటి కాలంలో రకరకాల యంత్రాలు అవన్నీ కూడా వచ్చుండొచ్చు. అదంతా ఇటీవల, కేవలం కొన్ని దశకాలు అంతే. ఇటీవల నుంచి అవన్నీ కూడా వచ్చినాయి, వాటితో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కానీ అంతకుముందు వందల వేల సంవత్సరాల నుంచి ఈ గోవుల ద్వారానే, ఆ గో సంతతి వల్లే వ్యవసాయం ఇవన్నీ కూడా జరిగినాయి. అవి జరిగితేనే మనిషి యొక్క మనుగడ అనేది ఉండడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి మనిషికి ఆహారం లభించాలన్నా కూడా వ్యవసాయం జరగాలి, అది జరగాలన్నా కూడా గోవు యొక్క సంతతి అనేది ఉండాలి. అంటే ఈ గో సంతతి అనేది, అంటే ఇదంతా కూడా నేను లౌకికమైన దృష్టితో చెప్తున్నాను. శాస్త్రీయమైన దృష్టి ఎలాగో ఉండనే ఉంది, శాస్త్రములు చెప్పినటువంటి విషయాలు ఎలాగో ఉండనే, కాస్త లౌకిక దృష్టితో ఆలోచించినా కూడా. ఎందుకంటే కొంతమంది ఏమంటారు, కొంతమంది మేధావులు ఏమంటారు ప్రపంచంలో అనంటే, మీ శాస్త్రాలన్నింటినీ మేము ఒప్పుకోండి, మేము చాలా మేధావులం, మేము అన్నింటినీ కూడా మా బుద్ధిశక్తితోనే మేము ఆలోచించి తెలుసుకుంటాం అని చాలామంది అనేవాళ్ళు ఉంటారు. ఈ శాస్త్రాలన్నీ కూడా మీరు రాసుకున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు, మీరు ఊరికి అందరి మీద పెత్తనం జలాయించడానికి మీరు రాసుకున్నటువంటి శాస్త్రాలు, కాబట్టి మేమంతా వీటిని ఒప్పుకోలేదు లేదు అని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు ప్రపంచంలో. అంటే వాళ్ళకి మేధావులు అని పేరు, అంతే, ఆ పేరు ఒకటి ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళంతా ఇలా మాట్లాడుతుంటారు. అందుకోసం వాళ్ళ కోసం చెప్తున్నా. ఏమిటి అనంటే, మీరు ఇలా చూసినా కూడా, అంటే ఇన్ని వందల వేల సంవత్సరాల పాటు ఆ గో సంతతి నుంచి ఉపయోగాన్ని, అంటే ఉపకారాన్ని పొందినటువంటి మానవ జాతి ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఏవో సాధనాలన్నీ కనిపెట్టి ఎన్నో చోట్ల వాట్ల ద్వారా వ్యవసాయం చేస్తూ ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినటువంటి దాన్ని మర్చిపోతే గనక, యద్యపి ఇవాళ రోజున చాలా చోట్ల వాటి వల్ల వేరే సాధనాలతో వ్యవసాయం అది చేస్తున్నారు. సరే, మంచిదే, బాగానే ఉంది, మనిషి కనిపెట్టాడు, చాలా సంతోషం, చాలా తన బుద్ధిశక్తితో కనిపెట్టాడు, తయారు చేశాడు సాధనాలన్నింటినీ, అదంతా చాలా సంతోషం, వాటితో చేస్తున్నారు, మంచి విషయమే. కానీ మరి ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి గోవుల నుంచి ఉపకారం పొంది ఇప్పుడు వాటిని ఒక్కసారి ఇంకా వీటి వల్ల మనకు ఉపయోగం లేదు, అవి చచ్చినా మేమేం పట్టించుకోము అనేటటువంటి పరిస్థితికి గనక వస్తే అది ఎంత కృతజ్ఞత అనేది అవుతుంది. ఇప్పుడు లోకంలో ఏదో కాలంలో ఒక ఆయన ఏదో మంత్రిగానో అథవా ఎమ్మెల్యేగానో పనిచేశాడు ఒక ఆయన. ఆయన చాలా గౌరవం, ఆయన ఇదివరకటి కాలంలో మాజీ మంత్రి అని అంటూ ఉంటారు. మాజీ మంత్రి అండి, మాజీ సర్పంచ్ గారండి, ఇప్పటికీ మాజీ సర్పంచ్ గారు. ఆయన ఎప్పుడో చేశాడు, అయిపోయింది, మళ్ళీ సర్పంచ్ కాలేదు, ఏమీ కాలేదు, ఎప్పుడో సర్పంచ్గా పనిచేశాడు ఏదో కాలంలో, ఏదో 4 మంచి పనులు చేసి ఉండొచ్చు, పర్వాలేదు. కానీ ఇప్పటికి కూడా ఆయన మాజీ సర్పంచ్ గారండి, మాజీ మంత్రి గారండి, మాజీ అండి అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఆయన ఇప్పుడేమీ అది ఏం చేయకపోయినా కూడా ఇంకా మాజీ అని చెప్పి ఒక గౌరవం ఇస్తూనే ఉన్నారు. మరి ఆయనకే అలాంటి వాళ్ళకే అంత గౌరవం ఇస్తూ ఉంటే ఇంకా గోవులకి ఎంత గౌరవం ఇవ్వాలి? ఏదో కొన్నేళ్ళలో సర్పంచ్ గానో ఏదో చేసినటువంటి వ్యక్తికి ఈయన మాజీ సర్పంచ్ అండి, ఈయన ఏదో మాజీ అధికారి అండి, అదండి ఇదండి అని చెప్పి పరిచయం చేస్తున్నారు. సరే, అది మీ ఇష్టం.
కానీ మరి గోవులకు ఎంత గౌరవం ఇవ్వాలి? కాబట్టి ఇవాళ రోజున మనకి ఎక్కువ అంటే వ్యవసాయాన్ని ఎక్కువ వాటిని గోవులతో ఆ గో సంతతితో వ్యవసాయం చేయట్లేదు కాబట్టి ఇంకా అవి ఏమైపోయినా మాకు పర్వాలేదు, ఇంత సంపద ఉండి కూడా అవి ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి మనం ఆలోచిస్తే, ఇలా గనక ఆలోచిస్తే దీన్ని మించినటువంటి కృతజ్ఞత అనేది ఇంకోటి ఉండదు. కాబట్టి కృతజ్ఞత అనేది అన్నిటికంటే కూడా చాలా పెద్ద పాపం. కాబట్టి ఈ మానవ జాతి ఎప్పుడు కూడా గోవుల్ని మర్చిపోకూడదు అనేటటువంటి ఒక ఆస్తికుడైనా ఒక నాస్తికుడైనా అందరికీ కూడా ఆహారం లభించాలంటే వ్యవసాయం జరగాలి. అది జరగాలంటే గోవుల సంతతి వల్లే జరిగింది. ఆ వెనకటి కాలంలో గోవు యొక్క సంతతితోనే ఆ వ్యవసాయం అంతా జరిగింది. కాబట్టి వెనక వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం అంతా ఉన్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే నేను కొన్ని చోట్ల చెప్తూ ఉంటాను. ఏమిటి అంటే ఈ దేశంలో ఈయన గాంధీ గారు ఉండేవారు. ఆయనకు చాలా గౌరవం ఇస్తారు ఈ దేశంలో, చాలా పెద్ద గౌరవం, అందరూ కూడా చాలా గౌరవం ఇస్తారు. ఆయన పేర్లు పెడుతూ ఉంటారు. ఊళ్ళకి ఆయన పేర్లు పెడతారు, రోడ్లకు ఆయన పేర్లు పెడతారు, భవనాలకు ఆయన పేర్లు పెడతారు, ఆసుపత్రులకు ఆయన పేరు పెడుతూ ఉంటారు. జయంతి, ఆయన పుట్టినరోజుని జయంతి అని ఆచరిస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. చాలా వాటికి ఆయన పేరు పెడుతుంటారు. జయంతి అని చెప్పి ఆ రోజు ఏదో మంచి పనులు చేయాలి అని చెప్పి ఏవో చేస్తుంటారు. ఆయన గురించి పాఠాలు చెప్తుంటారు, అన్నీ చేస్తుంటారు. విగ్రహాలు పెడతారు, అన్నీ చేస్తుంటారు. అంత రాజకీయ నాయకుల నుంచి, అందరూ ప్రధానమంత్రి నుంచి అందరూ కూడా వచ్చి ఆయన విగ్రహాన్ని గౌరవిస్తూ ఉంటారు, గౌరవార్పణాన్ని చేస్తూ ఉంటారు. అందులోనూ అన్నిటికంటే మించి ఈ దేశంలో ఉన్న డబ్బుల నోట్లు వాటన్నిటి మీద ఆయన ఫోటో వేయించారు, ప్రింట్ చేయించారు, అంతా చేశారు. ఇదంతా చేస్తున్నారు. ఆయన చాలా గొప్పవాడు అని చెప్పి పాఠాలు చెప్తున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అంత గౌరవాన్ని వెనకటి నుంచి కూడా ఈ దేశంలో జనాలు ఆయనకి ఇస్తూ వచ్చారు. మరి ఆయనకి ఇంత గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు ఆయన ఏ గోహత్యనైతే విరోధించాడో తీవ్రంగా, అందులో ఏమాత్రం సందేహం లేదు, అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే ఇది. ఆయన గోహత్యల్ని విరోధించాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అంటే అలాగే విన్నాం, చిన్నప్పటి నుంచి మేము విన్నది అలాగే. ఆయన గోహత్యల్ని విరోధించాడు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా విన్నారు, అందరూ కూడా విన్నారు. మరి ఇక్కడ ఆయనకు ఒకవైపు నుంచి అంత గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఇంత గౌరవం ఇస్తున్నటువంటి వాళ్ళు ఆయన విరోధించినటువంటి ఆ గోహత్యల్ని మాత్రం ఎందుకు ఆపడం లేదు? దాన్ని ఆపేటటువంటి మాట కూడా ఎవరు ఎందుకు ఆడట్లేదు? ఇన్నేళ్లైనా కూడా ఎందుకు అది ఆచరణలోకి రాలేదు అనేది నాకు చాలా కాలం నుంచి ఉన్నటువంటి ప్రశ్న. మరి ఇంత గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇస్తున్నారు, చాలామంది ఇస్తూ ఉన్నారు, ఆయనకి ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు, అంత గౌరవం ఇస్తున్నారు. మరి ఇదంతా చేస్తున్నటువంటి వాళ్ళు ఆయన విరోధించినటువంటి ఆ గోహత్యల్ని ఎందుకు ఆపడం లేదు అనేటట్టు, దాని గురించి ఎందుకు కనీసం ఒక ఆలోచన కూడా ఎందుకు చెయ్యట్లేదు అనేటటువంటి దాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఆ ప్రశ్న అనేది నాకు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఇలా చెబితే అయినా, ఈ విషయాల్ని చెప్తే అయినా వాళ్ళ గుండె కరుగుతుందేమో, గోహత్య నిషేధం అనేది వస్తుందేమో అని నా అభిప్రాయం. అదొక చిన్న ఆశ. ఈ శాస్త్రములు ఇవన్నీ కూడా ఉండనే ఉన్నాయి, కానీ కనీసం ఈ రకంగానైనా కాస్త ఆలోచించి వెంటనే ఆ గోహత్యల్ని ఆపాలి. అదేవిధంగా ఈ గోవుకి ఈ దేశంలో సర్వోన్నతమైనటువంటి స్థానం అనేది రావాలి. తప్పకుండా ఈ గోవుకి ఈ దేశంలో సర్వోన్నతమైనటువంటి స్థానం రావాలి. కఠినమైనటువంటి చట్టాలు రావాలి, దీని మీద ఒక కఠినమైనటువంటి చట్ట వ్యవస్థ అనేది రావాలి. ఈ గోహత్య నిషేధం కోసం దాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినమైనటువంటి శిక్షలు పడాలి, అటువంటి చట్టం అనేది రావాలి. కాబట్టి అన్ని విషయాల్లోనూ ఒక కఠినమైనటువంటి చట్టం అనేది ఏర్పడాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా ఆలోచించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా విశేషంగా ఈ ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో, మన యొక్క సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో, దీని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అంటే కొంతమంది అనొచ్చు, మాకు తెలుసండి ధర్మం గురించి, మాకు తెలుసు అండి. ఏం తెలుసు మీకు? ఎలా తెలుసు అని అంటే కొంత తెలుసు, కాస్త తెలుసు. కానీ ఆ జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది ఏమాత్రం సరిపోదు, అస్సలు సరిపోదు. ఆ జ్ఞానం అంటే ఎవడైనా రావచ్చు, ఆ జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చచ్చు. అలా భ్రమగానో అజ్ఞానంగానో మార్చేటటువంటి అవకాశం చాలా మందికి ఉంది. అంటే ఏమిటి అని అంటే ఆ జ్ఞానం ఉన్నా కూడా, ధర్మం గురించి జ్ఞానం అనేది మీకున్నా కూడా ఏమవుతుందనంటే అదంత దృఢంగా లేదు. దృఢంగా లేకపోయేసరికి ఏమవుతుంది అని అంటే ఎవడో ఒకడు ఏదో మాట్లాడంగానే అయితే వాడు చెప్పిందే సరిగ్గా ఉందేమో, మనదే సరిగ్గా లేదేమో అని అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది? ఆ దార్ఢ్యం అనేది లేదు కాబట్టి. కాబట్టి ఏమవుతుంది అంటే ఎవడో సగం 2 ముక్కలు చదువుకున్నవాడు కూడా దీని గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు విరుద్ధంగా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు.
అలా మాట్లాడినప్పుడు వాడు చెప్పిందే సరేమో, మా వాళ్ళు చెప్పిందే సరిగ్గా లేదో, మా పుస్తకాలు చెప్తున్న మా గ్రంథం చెప్పిందే మాకు సరిగ్గా లేదేమో అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అలా భ్రమలో పడిపోతూ ఉంటారు చాలామంది. ఒకసారి ఆ భ్రమలో పడ్డారంటే మళ్ళీ బయటికి రావడానికి అది ఎంతకాలం పడుతుందో తెలియదు, జన్మ కూడా సరిపోతుందో లేదో తెలియదు. అంత భ్రమలోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. అంటే ఈ జన్మ కూడా సరిపోదు, అంత భ్రమలోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి అని అంటే అందరూ కూడా జాగృతం కావాలి. తప్పకుండా దీని యొక్క ఆ తత్వాన్ని దృఢంగా తెలుసుకోవాలి, అన్నిటినీ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఏది అసలు మన ధర్మం అనేది ఒక్కొక్క విషయాన్ని ఎందుకు చెబుతోంది, దీని యొక్క అర్థం ఏమిటి అనేటటువంటి విషయాల్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. చాలామంది ఏమంటుంటారు, ఈ ధర్మం ఇదంతా కూడా ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. ఏవో ఈ ధర్మాచరణలు ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని అంటూ ఉంటారు. కానీ నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, ఏమిటి అని అంటే అసలు మీరు మూఢనమ్మకాలు అంటున్నారు కదా, అసలు ఈ మూఢనమ్మకాలు అనే పదం మీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. మీకు ఎక్కడి నుంచి ఈ పదం దొరికింది? మీకు ఈ పదాన్ని ఇచ్చిందే మేము. అంటే ఈ మూఢనమ్మకం అనే పదాన్నే, ఈ అర్థాన్నే సంస్కృతంలో అంధశ్రద్ధ అని అంటారు. అంధశ్రద్ధ, అంధవిశ్వాసం అని సంస్కృతంలో శాస్త్రముల్లో అంటారు. అక్కడికి ఈ అంధశ్రద్ధ అంధవిశ్వాసం అనేటటువంటి ఈ పేరుని మీకు ఇచ్చింది ఎవరు అనంటే మేము. అంటే దాన్నే మన భాషలో మూఢనమ్మకాలు అని అంటాం. సంస్కృతంలో అంధశ్రద్ధ అంధవిశ్వాసం అని దేన్నైతే అంటారో దాన్నే తెలుగులో మూఢనమ్మకాలు అని అంటాం. తెలుగులో మూఢనమ్మకాలు అని అంటున్నాం, మళ్ళీ అందులోనూ మూఢం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. కాబట్టి ఆ ఒక పదాన్ని వదలకుండానే సంస్కృతంలో ఉన్నటువంటి పదానిగా తెలుగులో అర్థం చెప్పేటప్పుడు ఆ సంస్కృతం నుంచి వచ్చిన ఒక పదాన్ని వదలకుండానే దాన్ని పెట్టుకొని దాంతోపాటు నమ్మకం అనేటటువంటి ఒక తెలుగు పదాన్ని కలుపుకొని మూఢనమ్మకాలు అని అంటున్నాం. అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఇవాళ రోజున నువ్వు మూఢనమ్మకం అని ఈ ధర్మాన్ని నిందిస్తున్నావు అనంటే నువ్వు నిందించడానికి ఒక పదం కావాలి, ఆ పదాన్ని ఇచ్చిందే మేము. అంటే మరి దాని అర్థం ఏమిటి? ఈ పదానికి ఒక అర్థం ఉంది. మన శాస్త్రముల ప్రకారం ఈ మూఢనమ్మకాలు అనేటటువంటి పదానికి ఒక అర్థం ఉండనే ఉంది. కాబట్టి ఇక్కడ కొన్ని మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయంటే దాని అర్థం ఏమిటి? ఈ పదానికి ఒక అర్థం ఉంది. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మూఢనమ్మకం అనేటటువంటి పదానికి ఒక అర్థం ఉంది. శాస్త్రముల ప్రకారమే ఒక అర్థం ఉంది. ఏమిటా అర్థం? అది మీరు చెప్పేది కాదు. మరి ఏది ఆ అర్థం అని అంటే, ఏదైనా ఒక ఆచరణ గురించి చెప్పాలి అని అంటే దానికి ఒక ప్రమాణం కావాలి. ఈ శాస్త్రీయమైనటువంటి ఆచరణలను మనకు తెలియజేసేటటువంటి ప్రమాణాలుగా శాస్త్రముల్లో వేట్లని పరిగణించారు అనంటే మొట్టమొదట శృతులు, అంటే వేదములు. ఈ ఏదైనా ధర్మాచరణ గురించి వేదములు చెప్పాలి, ఆ తర్వాత స్మృతులు చెప్పాలి, ఆ తర్వాత సదాచారం శిష్టాచారం అనేది ఏదైతే ఉందో అది మనకి చెప్పాలి. అక్కడికి శృతులు, స్మృతులు, శిష్టాచారం అని అంటే ఏమిటి? శిష్టులు ఆచరించేటటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని శిష్టాచారము అని అంటారు. శిష్టులు అంటే ఎవరు? ఏదో ఇప్పుడు లోకంలో ఏదో ప్రసిద్ధంగా ఉండేవాళ్ళు వీళ్ళంతా శిష్టులు కాదు. శిష్టులు అంటే అని ఎవరిని అనాలి? అందుకే దాని గురించి శాస్త్రంలో చెప్పేటప్పుడు ఒక నిర్వచనం చెప్పారు. శిష్టులు అంటే ఎవరు అనే దానికి ఒక నిర్వచనం శాస్త్రంలో ఏం చెప్పారు అనంటే వేద ప్రామాణ్య అభ్యుపగంతృత్వే సతి వేదోక్త కర్మకారిత్వం అని శాస్త్రంలో చెప్పారు. అంటే వేదముల యొక్క ప్రామాణ్యాన్ని ఒప్పుకున్నటువంటి వాళ్ళు అయి ఉండాలి. అదేవిధంగా వేదములు ఒట్టి ప్రామాణ్యాన్ని ఒప్పుకొని ఇంకోళ్ళకి చెప్పడం మాత్రమే కాకుండా తాము కూడా ఆచరించేటటువంటి వాళ్ళు అయి ఉండాలి. అటువంటి వాళ్ళని శిష్టులు అని అంటారు. కాబట్టి వాళ్ళని శిష్టులు అనాలి తప్ప ఏదో సినిమా యాక్టర్లనో అథవా రాజకీయ నాయకులనో అథవా అధికారంలో ఉండేవాళ్ళనో వాళ్ళు కూడా ఇలా ఉంటే అప్పుడు వాళ్ళని శిష్టులు అనాలి. అంతే తప్ప ఏదో వాళ్ళ వెనకాల నలుగురు తిరుగుతున్నారు, వాళ్ళు మాట్లాడితే నలుగురు చప్పట్లు కొడతారు అన్నంత మాత్రాన ఎవరు కూడా గొప్పవాళ్ళు అయిపోరు. గొప్పవాళ్ళు ఎప్పుడవుతారు? శిష్టులు అని ఎప్పుడు అనిపించుకుంటారు అనంటే ఈ విధంగా ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు వీట్ల యందు ప్రామాణికమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నవారై ఆ గ్రంథముల్లో చెప్పబడినటువంటి మార్గాలను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళని శిష్టులు అని అంటారు. కాబట్టి ఈ వాళ్ళు ఆచరించేది ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ప్రమాణము అని శాస్త్రములు చెప్పాయి. ఈ విధంగా మూడింటిని చెప్పాయి. అక్కడికి ఏదైనా ఒక ఆచరణ గురించి ఒకట వేదములు చెప్పాలి, లేదా స్మృతులు ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి స్మృతులైనా చెప్పాలి, లేదా శిష్టులైనటువంటి వాళ్ళు ఆచరించిందైనా అయి ఉండాలి. ఈ మూడు కూడా కానటువంటి ఆచరణలు ఏవైతే ఉంటాయో వాట్లని మూఢనమ్మకాలు అని అంటారు. ఎక్కడైనా సరే, అంటే ఇక్కడ మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కో విధమైనటువంటి ఆచరణలు ఉండొచ్చు. కానీ ఏ ఆచరణ, ఇక్కడ ఉండే ఆచరణ వేరే చోట ఉండకపోవచ్చు, వేరే చోట ఉండేది ఇక్కడ లేకపోవచ్చు. కానీ
ఆ ఆచరణకి ఒక మూలం అనేది ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండనే ఉండాలి. ఒకటా వేదములు చెప్పి ఉండాలి, శాస్త్రములు చెప్పి ఉండాలి, లేదంటే మన పూర్వీకులు ప్రామాణికులైనటువంటి మన పూర్వీకులు దీన్ని ఆచరించి ఉండాలి. అలా ఉంటేనే దాన్ని ప్రామాణికము అని పరిగణిస్తారు. ఇది గనక లేదు అని అంటే దాన్ని ప్రామాణికము అని అనడానికి వీల్లేదు, దాన్నే మూఢనమ్మకం అని అంటారు. కాబట్టి ఇటువంటి అర్థంలోనే ఈ అంధశ్రద్ధ అంధవిశ్వాసం అనేటటువంటి పదాలని సంస్కృతంలో ప్రయోగించారు. వాట్లనే మనం మూఢనమ్మకాలు అని ప్రయోగిస్తూ ఉన్నాం. ఈ పదాన్ని అంటే మన దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ పదాన్ని తీసుకొని మళ్ళీ ఈ శాస్త్రములు చెప్పినటువంటి వాటిలోనే మూఢనమ్మకాలు అని వీళ్ళంతా కూడా వేరే వాళ్ళంతా ఈ మేధావులందరూ కూడా ప్రయోగిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఏదైనా ఆచరించేటప్పుడు అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అని అంటే, మనం ఏం ఆచరించినా కూడా ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్రమాణంగా ఉండాలి, అటువంటి వాటినే మనం ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని కూడా అందరూ తెలుసుకోవాలి. అందుకే శంకరాచార్యుల వారు కూడా ఇదే విషయాన్ని సూక్ష్మంగా చెప్పారు. ఏం చెప్పారు అంటే, దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అని ఒక మాట అన్నారు. అంటే ఏమిటి? ఒక మంచి విషయాన్ని సరైనటువంటి ప్రమాణంతో నీకు ఉపదేశించినప్పుడు దాని మీద ఊరికే అనవసరంగా కుతర్కాలు చేయకూడదు అనేది దాని యొక్క అర్థం. అంటే దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం, ఏం చేసినా కూడా శృతి అంటే శృతి స్మృతి ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా చెప్పినట్టే అవుతుంది. ఆ శృతి చెప్తున్నటువంటి విషయాల్ని అనుసరించి ఏదైనా ఆచరణ చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు అప్పుడే చెప్పారు. అప్పుడే మనల్ని కూడా హెచ్చరించారు శంకరాచార్యుల వారు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ మార్గం యొక్క గొప్పతనాన్ని, ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో ఈ ధార్మికమైన కార్యాలు ఇంకా విశేషంగా ఆయన ద్వారా జరుగుగాక. మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క బలంతో ఇంకా విశేషంగా ఆయన ద్వారా మంచి పనులు జరుగుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ కార్యములన్నింటినీ కూడా అన్నింటిలోనూ రమేష్ గుప్తా గారు ఇంకా ఆయనతో పాటు అందరూ కూడా ఈ కార్యంలో, అలాగే ప్రాంజలి శంకరనారాయణ గారు చాలా అందరూ కూడా ఆయనతో పాటు ఇటువంటి కార్యాల్లో సహకరిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నారాయణ స్మరణమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశేషంగా జనులందరినీ కూడా ధార్మికంగా విశేషంగా చైతన్యపరుస్తూ ఉన్నటువంటి వారు, జాగృతపరుస్తూ ఉన్నటువంటి ప్రవచనకర్తలు, విశేషంగా ప్రసిద్ధమైనటువంటి ప్రవచనకర్తలు అందరూ కూడా ఇవాళ రోజున కొంతమంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ ధార్మిక చైతన్యం అనేది ఇంకా విశేషంగా జరగాలి. ఇంకా అసలైనటువంటి ధర్మతత్వం, అసలైనటువంటి చరిత్ర, అందులోనూ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అసలైనటువంటి మన భారతదేశ చరిత్ర అనేది ఏదైతే ఉందో ఇది తప్పకుండా అందరికీ తెలియాలి. నిజమైనటువంటి చరిత్ర అనేది అందరికీ కూడా తప్పకుండా తెలియాలి. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ, వచ్చినటువంటి ప్రవచనకర్తలందరికీ కూడా, గణ్యులైనటువంటి ప్రవచనకర్తలందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశేషంగా హిందూ జనశక్తి, అలాగే శివశక్తి సంస్థలు, ఆ సంస్థల ద్వారా ఒక్కొక్క గ్రామాల్లోనూ ఎక్కడైతే చాలా ఎన్నో గ్రామాల్లో ఎన్నో నష్టాలు జరిగినాయి, మన ధర్మానికి ఎంతో నష్టం, మన దేశంలో విశేషంగా ఈ రాష్ట్రంలోనే ఎన్నో చోట్ల ఎంతో నష్టం అనేది చాలా గ్రామాల్లో ఏర్పడింది. ఇందాక చెప్పినట్టుగా జనాలందరికీ కూడా సరైనటువంటి మార్గం చూపించేవాళ్ళు లేక, సరైనటువంటి దార్ఢ్యం అనేది లేక, ఈ ధర్మ జ్ఞానం గురించి దార్ఢ్యం అనేది లేక చాలామంది తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ కూడా చైతన్యపరుస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఈ మార్గంలోకి తీసుకొచ్చేటటువంటి పని విశేషంగా జరుగుతున్నది ఈ సంస్థల ద్వారా. ఈ సందర్భంలో వాళ్ళకు కూడా మా యొక్క లలిత్ కుమార్ గారు, అలాగే కరుణాకర్ గారు, వాళ్ళకు కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. అలాగే ఆయన కళ్యాణ్ గారు, ఆయనకి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తూ, ఇంకా ఇదే విధంగా ఈ కార్యక్రమాలు ప్రతి ఊళ్ళోనూ ప్రతి ఇంట్లోనూ విశేషంగా ధర్మ శిక్షణ అనేది అందరికీ కూడా లభించాలి. ధర్మం గురించి కావలసినటువంటి జ్ఞానం, శిక్షణ ఇవన్నీ కూడా అన్ని చోట్ల అందరికీ కూడా లభించాలి. అందరూ ప్రతి ఇంట్లోనూ పిల్లలకు కూడా విశేషంగా దీని గురించి విశేషమైనటువంటి జ్ఞానం లభించాలి. చిన్న వయసు నుంచే వాళ్ళకి ఈ విషయాలన్నిటినీ కూడా చెప్పాలి.
ఈ విషయాన్ని అందరూ కూడా తప్పకుండా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ మరొక మారు నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దీనికి కావలసినటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొంటూ ఉన్నటువంటి వారు, సహకరిస్తూ ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవా. Come on.
అన్న ఏమి మొత్తానికి